స్థానిక కోటా పెంచుతామని అన్నారు. రద్దయిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 3 రాజధానుల పేరుతో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారు అని మండిపడ్డారు. పందికొక్కుల్లా మేసిన మేతను కక్కిస్తాము అని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా కాపాడతామన్నారు. భోగాపురం, తారక రామతీర్థ సాగర్ నదుల అనుసంధానం, అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. బీసీలపై 27,000 కేసులు పెట్టి వారి వెన్నుముక విరగ్గొట్టారని ఆరోపించారు. బీసీలు కలిసికట్టుగా పోరాడి జగన్ వెన్నుముక విరగ్గొట్టాలి అని లోకేష్ పిలుపునిచ్చారు. కేంద్రం వద్ద రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని జగన్ పై ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాగానే రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. డీఎస్సీని ఏటా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి కల్పిస్తామని అన్నారు. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున చెల్లిస్తామని అభయం ఇచ్చారు. రైతులకు ఏటా 20,000 పెట్టుబడి అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని ధృవీకరించారు. తన నివాసంలో కొందరు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని మనం ఎక్కడా చెప్పలేదు అన్నారు. పత్రికల్లో, టీవీలో వచ్చిన ఊహాగానాలతో తమకు సంబంధం లేదు అన్నారు. మనం పోటీ పెట్టడం లేదు అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను ఆకర్షించడం సరైంది కాదన్నారు. ఇప్పుడు అంత ప్రయాస అవసరం లేదని టీడీపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ నిర్ణయంతో వైసీపీకి 3 రాజ్యసభ సీట్లు ఏకగ్రీవంగా దక్కనున్నాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీకి అవసరమైన చోట మాత్రమే ఇతర పార్టీల నేతలను తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నుంచి వచ్చిన వారందరినీ తీసుకోవడం లేదు అని చంద్రబాబు చెప్పారు. అక్కడ అవసరం ఉందో ఎక్కడ అవసరం మాత్రం తీసుకుంటాము అని ఆయన పేర్కొన్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలు నష్టపోకుండా పొత్తులు కుదుర్చుకుంటున్నట్లు చంద్రబాబు తెలియజేశారు. ఎన్నికల సమయంలో యువనేత లోకేష్ ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న శంకరావం సమావేశాలు కార్యకర్తలు ఉత్తేజాన్ని ఇస్తున్నాయని చంద్రబాబుకు నేతలు వివరించారు. సమావేశంలో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పోస్టులు పెట్టిన వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు. వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుమార్తె సునీతారెడ్డిపై అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పోస్టులు పెట్టిన విశాఖకు చెందిన ఉదయ్ భూషణ్ ను అరెస్ట్ చేసినట్లు కడప జిల్లా ఏఎస్పీ లోపారి సుధాకర్ తెలియజేశారు. విశాఖ మహారాణిపేట సామ్రాట్ ఎన్క్లేవ్ నౌరోజీ రోడ్డుకు చెందిన ఉదయ్ భూషణ్ రియల్టర్ గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 13న వి రవీంద్రరెడ్డి అనే వ్యక్తి పేరిట ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. వి రవీంద్రరెడ్డి ఫోటోను ప్రొఫైల్ పిక్ గా ఏర్పాటు చేశారు. దాని నుంచి షర్మిల, వివేక, సునీతారెడ్డిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టాడు. దీనిపై వి రవీంద్రరెడ్డి స్పందించి ఆగంతుకులు తన పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు అని గుర్తించారు. పోస్టులు పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రవీంద్రరెడ్డి పులివెందుల అర్బన్ పోలీసులను కోరారు. వైసీపీ వారితోనే వారిని తిట్టించాలి అనే ఉద్దేశంతో ఉదయ్ భూషణ్ ఫేక్ అకౌంట్ లో పోస్టులు పెట్టాడు అని ఏఎస్పీ తెలియజేశారు. నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. రవీంద్రపై వ్యక్తిగత కక్షతోనే భూషణ్ కుమార్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు పోస్టింగ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. చేనేత కార్మికులకు చేయూతనిస్తాను అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ధర్మవరంలో చేనేత మహిళల ఆత్మీయ సమావేశంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ధర్మవరం చేనేత వస్త్రాలకు 125 ఏళ్ల చరిత్ర ఉంది అన్నారు. వరల్డ్ కప్ ఆఫ్ బుక్ రికార్డ్స్ లో ఈ వస్త్రాలు చేరడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. చేనేత రంగానికి ఊతమిచ్చిన ఘనత తన తండ్రి ఎన్టీఆర్ కు దక్కుతుంది అని అన్నారు. చంద్రబాబు పాలనలో చేనేత కార్మికులకు గుర్తింపునిచ్చారని చెప్పారు. చంద్రబాబు హయాంలో వారికి అందిన పథకాలను వైసీపీ ప్రభుత్వం ఆపివేసింది అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫలితంగా చేనేత రంగంపై ఆధారపడిన కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల బలవన్ మరణాలకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు టీడీపీ అండగా నిలబడుతుంది అని భువనేశ్వరి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రం ఒప్పుకోకపోతే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని అభయమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టాలని భువనేశ్వరి కోరారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి కృష్ణా మిగులు జలాలతో రాయలసీమను చంద్రబాబు సస్యశ్యామలం చేశారని భువనేశ్వరి గుర్తు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సాగు తాగునీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కింది అన్నారు. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపై ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించొద్దు అని స్పష్టం చేసింది. ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు మాత్రమే సచివాలయ సిబ్బందికి అప్పగించాలి అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముఖ్యమైన ఎన్నికల పనులేవి వారికి ఇవ్వొద్దు అని స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదు అంటూ సీఈఓకు సూచనలు చేస్తూ ఈసీ లేఖ రాసింది. బీఎల్ఓలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దు అని స్పష్టం చేసింది. వారికి పోలింగ్ రోజు ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లకు గాని వాలంటీర్లను అనుమతించొద్దు అని తెలిపింది. ఈసీ సూచనలతో కలెక్టర్లు అధికారులకు సీఈఓ లేఖ రాశారు. ఏపీ సర్కార్కు హైకోర్టు మందలించింది. ఇసుక తవ్వకాలపై నిలదీసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను కప్పిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తిప్పికొట్టింది. కొత్తగా తవ్వకాలు జరపడం లేదు అని స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను మాత్రమే తరలిస్తున్నాము అన్న వాదనపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. స్టాక్ పాయింట్ కథలు ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించింది. ఇంతకీ తరగనంత ఇసుకను ఎక్కడ నిల్వ చేశారు అని వైసీపీ సర్కార్ను నిలదీసింది. తక్షణమే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇసుక అక్రమాలు నిజమేనని కేంద్రం ధృవీకరించింది. దీనిపై కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది. జేసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు ఎంఓఈఎఫ్ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గుర్తించింది. చెన్నై ఎన్జీటీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఇసుక రీచ్లను పరిశీలించి అటవీ శాఖ తెలియజేసింది. అక్రమ తవ్వకాలు వ్యవహారాన్ని నివేదిక రూపంలో త్వరలో ఎన్జీటీకి అందజేస్తాము అని ఎంఓఈఎఫ్ తరపు న్యాయవాది జూపూడి యజ్ఞదత్ తెలియజేశారు. కోర్టు అనుమతిస్తే న్యాయస్థానం ముందు కూడా ఉంచుతామని అన్నారు. ఎన్జీటీకి ఇవ్వనున్న నివేదికను అఫిడవిట్కు జత చేయాలని ఎంఓఈఎఫ్ ను కోర్టు ఆదేశించింది. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై కూడా హైకోర్టు సీరియస్ అయింది. రానున్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగించారు. గంభీరావుపేటలో యాత్రను బండి నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాకంతో మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయే స్థితికి చేరుకున్నాయని అన్నారు. ఇదే అంశాన్ని విజిలెన్స్ తన నివేదికలో తెలియజేసింది అన్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే ఆ సంస్థ పేరు బయటపెట్టాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాకంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు దెబ్బతిన్నాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఆ సంస్థ పేరును బయటపెట్టాలి అని అన్నారు. ప్రజాహిత పాదయాత్రలో భాగంగా ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో యాత్రను కొనసాగించారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది అని బండి చెప్పారు. సిరిసిల్ల జిల్లాకు 1408 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది అని బండి వివరించారు. తెలంగాణకు ఇస్తున్న నిధులను వెల్లడించే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని బండి ప్రశ్నించారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం రాజ్యసభ సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్న నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ అన్ని కోణాలు పరిశీలించిన తర్వాత ఇద్దరికి అవకాశం కల్పించారు. రేణుకా చౌదరి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. 1984లో టీడీపీ ద్వారా ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. 1986 నుంచి 98 వరకు 2 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు. 1999, 2004లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది. వద్దిరాజు రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభల పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది. నామినేషన్ల దాఖలకు గడువు ఉండడంతో వద్దిరాజు ఇవాళ నామినేషన్ వేనున్నారు. సికింద్రాబాద్ మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్ 2015 నుంచి 2020 వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ రాజ్యసభకు ఎంపిక చేసింది. తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు 10 ఏళ్ల పాటు తానే సీఎంనని తనకు తాను ప్రకటించుకున్నారు. నిరుద్యోగులకు మొండి ధైర్యాన్ని ఇచ్చారు. ఉద్యోగాల కోసం అధైర్యపడవద్దు అని వారికి సలహా ఇచ్చారు. వాళ్ల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేశారు. తెలంగాణ కోసం పోరాడిన యువత ఇవాళ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు అంతే సంతోషం కలుగుతుంది అన్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తామని అభయం ఇచ్చారు. స్వరాష్ట్రం వచ్చాక బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారని రేవంత్ చెప్పారు. ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి 9.5 ఏళ్ల పాటు రాకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. అధికారులతో సమీక్షించి అన్ని ఆటంకాలు తొలగించామని అన్నారు. ఉద్యోగాలు పొందిన నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూస్తుంటే తనకు నిద్ర పడుతుంది అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులు ఉద్యోగాలు ఇచ్చారని ఆక్షేపించారు. రాష్ట్ర యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. శాసనసభకు రమ్మంటే రాని కేసీఆర్ నల్గొండకు వెళ్లి బీరాలు పలికారు అని ధ్వజమెత్తారు. కేసీఆర్ మళ్లీ కలలు కంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఎలా వస్తారో తాను చూస్తా అని కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పదునైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలపై ఆంక్షలు ఎందుకు అని హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇక్కడ గొంతు నొక్కడమేనా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ గస్తీతో ఉద్యమాలు ఆపలేరు అన్నారు. ఇనుప కంచెలు తొలగించిన నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు ఎందుకు అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు అనుమతి ఇస్తారా, కంచెలు బద్దలు కొట్టాలా అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది అని మండిపడ్డారు. వారెన్ని రాజకీయాలు చేసినా, దుష్ప్రచారం చేసినా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరిపించాలని అసెంబ్లీలో తానే స్వయంగా కోరానని చెప్పారు. బీఆర్ఎస్ పై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపొద్దు అని హరీష్ రావు సూచించారు. నిండిన కాల్వలు, పొంగిన వాగులు, పండిన పంటలకు కాళేశ్వరం గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే అని దుష్ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు. నిర్మాణంలో లోపాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని హరీష్ రావు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయని ఉదహరించారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి తప్పితే ఘాటు వ్యాఖ్యలు చేయడం తగదు అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మల్లన్న సాగర్ చూపించాం కదా, దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మళ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వైసీపీ, మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలి అని ఆదేశించారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు చివరి రోజు కావడం, రెబల్స్ ను విచారణకు హాజరవ్వాలి అని స్పీకర్ నోటీసులు పంపడం కలకలం రేపుతోంది. రెబల్స్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే 3 సార్లు నోటీసులు పంపించారు. తొలుత వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. తమపై చేసిన ఫిర్యాదులో ఉన్న డాక్యుమెంట్లను తమకు ఇవ్వాలని కోరారు. అవి అసలువా నకిలీవా తేల్చుకోవాల్సి ఉంది అన్నారు. తమకు సమయం కావాలని కోరారు. అదే రోజు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ ఒక్కరే హాజరయ్యారు. మిగతా 3 గైర్హాజరయ్యారు. ఆ తర్వాత మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. మిగతా 3 హాజరు కాలేదు. తాజాగా స్పీకర్ ఇరుపక్షాలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామికి నోటీసులు అందాయి. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత రాజకీయం ఏ మూలకు చేరుతుంది, స్పీకర్ చర్యలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలి అని సీఎం రేవంత్ పట్టుబట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతోనే మేడిగడ్డ కుంగిపోయింది అని ఆరోపించారు. ప్రాజెక్టులో కనీసం నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకొని తనకు అప్పగిస్తే ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేస్తామో అంటే ఎద్దేవి చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై వాడివేడిగా చర్చ సాగింది. అధికార అనధికార పార్టీల మధ్య వాదోపవాదనలు సాగాయి. కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలాయి. మాజీ సీఎం కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ ఆవరణంలో ధర్నా చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా పోలీసులు మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పోలీసులకు దమ్ముంటే తక్షణ ఉత్తర్వులు చూపాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, మీడియా పాయింట్ వద్దకు కూడా అవకాశం లేదా అని ప్రశ్నించారు. బారికేడ్లు అడ్డంగా పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. నిరసనలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాజధాని అంశంపైన వైసీపీ నేతల తీరుపైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే మళ్లీ హైదరాబాద్ పాట పాడుతున్నారు అని వైసీపీ నేతలపై ఆయన ధ్వజమెత్తారు. గతంలో అమరావతి నిర్మాణానికి కనీసం 30,000 ఎకరాలు ఉండాలి అని జగన్ చెప్పిన విషయాన్ని అచ్చెన్న గుర్తు చేశారు. ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని జగన్ చెప్పిన మాట నిజం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అమరావతిని పూర్తి చేస్తామని ప్రజలు నమ్మించిన జగన్ అధికారంలోకి రాగానే రాజధానిని సర్వనాశనం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. జగన్ 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని అచ్చెన్న ధ్వజమెత్తారు. ఈ 3 ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నారు అని ఆక్షేపించారు. హైదరాబాద్ పేరుతో 4వ ముక్క తెరపైకి తీసుకొచ్చారు అని విమర్శించారు. కేవలం బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అచ్చెన్న ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అరాచకం స్థాయి రాజధాని ఫైల్ సినిమా చూస్తే అర్థమవుతుంది అన్నారు. 60 రోజుల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం అని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. శ్రీశైలం దేవస్థానంలో మహాకుంభాభిషేకం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 16 నుంచి 21 వరకు మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇతర కార్యక్రమాలను 2013లో దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన సర్కులర్ ప్రకారమే నిర్వహించాలని హైకోర్టు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించింది. ఎలాంటి ఆగమ సంకరణ లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని కోర్టు సూచించింది. మహాకుంభాభిషేకం నిర్వహణ కోసం గత ఏడాది మే 8న 10వ తేదీలో శ్రీశైలం దేవస్థానం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను పరిగణలోకి తీసుకోవాలి అని సలహా ఇచ్చింది. కుంభాభిషేకం ఎలా నిర్వహించాలి అనే విషయంపై చర్చించాలని కోర్టు సూచించింది. దేవాదాయ శాఖ కమిషనర్ కు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు రాసిన లేఖలో పేర్కొన్న వివరాలను పరిగణలోకి తీసుకోవాలి అని సలహా ఇచ్చింది. విచారణకు మార్చి 13కు వాయిదా వేసింది. శ్రీశైలం అంశంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలంలో వివిధ కార్యక్రమాలు వైదిక స్మార్తగం ఆగమం ప్రకారం నిర్వహించేలా చూడాలి అని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై గుంటూరుకు చెందిన పి వెంకట బుచ్చి రామశాస్త్రి మరో 3 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో శ్రీశైల దేవస్థానంలో సంప్రోక్షణ కార్యక్రమాలను శైవాగమ వైదిక పద్ధతుల్లో నిర్వహించారు అని చెప్పారు. ప్రస్తుతం కూడా అవే పద్ధతులు అనుసరించేలా ఆదేశం ఇవ్వాలి అని కోరారు. దేవాదాయ శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది రజనీరెడ్డి వాదనలు వినిపించారు. కలశ స్థాపన, లింగ యంత్ర ప్రతిష్టలను వీర శైవగను ఋత్వికులు నిర్వహిస్తారని చెప్పారు. అమ్మవారి దేవస్థానంలో నిర్వహించే మహాకుంభాభిషేకాన్ని స్మార్త ఆగమ పద్ధతిలో చేపడతామని అన్నారు. అఖిల భారత వీరశైవ ఆగమ పరిషత్తు తరపున న్యాయవాది వివి సతీష్ వాదనలు వినిపించారు. శ్రీశైలం దేవస్థానంలో వీరశైవ ఆగమ పద్ధతుల్లోనే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రేరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ వ్యవహారంలో బినామీలను ఏసీబీ అధికారులు వివరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆయనకు సత్యనారాయణ, భరత్ అనే వ్యక్తులు బినామీలుగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలువైన భూములు, స్థలాలు వారి పేరు మీద ఉన్నట్లు భావిస్తున్నారు. ఇవాళ మరోసారి వారిని విచారించాలి అని నిర్ణయించారు. కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శివబాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఏసీబీ అధికారులు మరింత దూకుడు పెంచారు. మరింత లోతుగా అతని బినామీలను ఏసీబీ ప్రశ్నించనుంది. మరికొందరిని ఈ కేసులో విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. ఆస్తులు, భూములు ఇంకేమైనా ఉన్నాయా అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. శివబాలకృష్ణకు వచ్చే లంచం డబ్బును తీసుకురావడంలో గోపి, హబీబ్ కీలకంగా వ్యవహరించారని ఏసీబీ గుర్తించింది. దీనికి ప్రతిఫలంగా ఇద్దరి పేరున శివబాలకృష్ణ పలు ఆస్తులు కూడబెట్టాడు. డ్రైవర్ గోపికి హోండా సిటీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ఇద్దరిపై ఉన్న బినామీ ఆస్తులను ఏసీబీ గుర్తించే పనిలో ఉంది. యాత్ర 2 సినిమాపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. సినిమాలో సోనియా గాంధీ పాత్రను తప్పుగా చూపెట్టడంపై ఆ పార్టీ నాయకులు విశాఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది సోనియా గాంధీయేనని ఏఐసీసీ మెంబర్ నరహరి శెట్టి నరసింహారావు గుర్తు చేశారు. ఆమెపై బురద జల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు అన్నారు. ఇప్పటికే ప్రజలు వారిని చీకొడుతున్నారు అని తెలియజేశారు. జగన్ కు ఎలా అయితే
ప్రజాదరణ కరువైందో యాత్ర సినిమాకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. సినిమా నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఆయన చెప్పారు. సినిమాలో సోనియా గాంధీ పాత్ర గురించి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై జగన్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలని సవాల్ విసిరారు. రాజధాని విషయంలో మళ్లీ కొత్త మాటలు మాట్లాడుతున్నారని నరహరిశెట్టి నరసింహారావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టుకు భూముల కేటాయింపులపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో విద్యార్థి రాజకీయ పార్టీ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 55 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీని ముట్టడించిన విద్యార్థి రాజకీయ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం జీవో నెంబర్ 55 వెంటనే రద్దు చేయాలని ఉద్యమించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది. రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగింది. 2 జూనియర్ వైద్య విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి 2 విద్యార్థులకు ట్రిమ్మర్ తో గుండు మీసాలు గీశారు. మరికొందరిని బెదిరింపులకు గురి చేశారు. బాధిత విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు గోదావరి ఖని 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కళాశాలలో విచారణ చేపట్టారు. తమకు జరిగిన ఈ ర్యాగింగ్ తోటి విద్యార్థులు ఎవరికీ జరగకూడదని బాధితులు కోరారు. బాధిత విద్యార్థులు ఇప్పటికే ఫోన్లో మెసేజ్ పెట్టారు. ర్యాగింగ్ పై జూనియర్ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ సమాచారం ఇచ్చారు. ర్యాగింగ్ కు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ హెచ్చరించారు. రైతన్నల చలో ఢిల్లీ కార్యక్రమం ఉధృతంగా సాగుతుంది. రైతు ఉద్యమంపై రైతు సంఘాలు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాయి. 16వ తేదీన భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం రైతులపై ఉక్కుపాదం మోపుతుందని తెలియజేశాయి. తమపైకి రబ్బరు తూటాలు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారని, తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు చర్యలు చేపట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. తమకు రాజకీయాలతో సంబంధాలు లేవని, దేశ రైతు ప్రయోజనాలే తమ లక్ష్యమని ప్రకటించాయి. కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం కావడంతో ఉద్యమానికి సిద్ధమైనట్లు రైతులు ప్రకటించారు. 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి 1,00,000 మందికి పైగా రైతులు నిరసనలో పాల్గొన్నారు. పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు వద్ద 10,000కు పైగా రైతులు చేరుకుని నిరసన తెలియజేశారు. ఇదిలా ఉండగా ఉద్యమకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో ఉద్యమం ఉధృతంగా మారింది. పోలీసులు వారిపై డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ క్యానన్లను ప్రయోగించి రైతులను నిరోధించారు. ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ కొనసాగింది. పోలీసులు ప్రయోగించిన రబ్బర్ బుల్లెట్ తగిలి సత్వీర్ అనే రైతు కంటికి తీవ్ర గాయమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరమైన అబుదాబి సమీపంలో హిందీ ఆలయం ప్రారంభమైంది. ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఆయన యుఏఈకు వెళ్లారు. భోజసనవాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ ఆలయాన్ని మోదీ ప్రారంభించారు. ఆలయంలో పూజారులతో కలిసి పూజలు చేశారు. హిందూ దేవతలకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రారంభానికి విచ్చేసిన ప్రధాని మోదీని చేసేందుకు భారత పౌరులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారికి మోదీ అభివాదం తెలియజేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అబుదాబి మార్గంలోని షేక్ జావేద్ హైవే పక్కన ఈ ఆలయాన్ని నిర్మించారు. యుఏఈ ప్రభుత్వం ఇచ్చిన 27 ఎకరాల భూమిలో 2019లో నిర్మాణాన్ని చేపట్టారు. రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన నిపుణులు దాదాపు 3 ఏళ్లు శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. దుబాయ్లో మరో 3 హిందూ ఆలయాలు ఉన్నాయి. ప్రధాని ప్రారంభించిన అబుదాబి మందిరం గల్ఫ్ ప్రాంతంలోకెల్లా అతిపెద్దది. అరబ్ ఎమిరేట్స్ లోని 7 ఎమిరేట్లకు ప్రతీకగా ఈ ఆలయానికి 7 గోపురాలు ఉంటాయి. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాతిని నిర్మాణంలో ఉపయోగించారు. దాదాపు 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయానికి 2 వైపులా భారత్ నుంచి భారీ కంటైనర్లలో తీసుకొచ్చిన పవిత్ర గంగా, యమునా నదీ జలాల ప్రవాహాన్ని ఏర్పాటు చేశారు. వారణాసి ఘాట్లను తలపించేలా ఏర్పాట్లు చేశారు. దర్యాప్తు సంస్థ మరింత దూకుడు పెంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు మళ్లీ సమన్లు జారీ చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు రావాలని జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. గత 4 నెలల వ్యవధిలో కేజ్రీవాల్ కు ఈడీ 5 సార్లు సమన్లు జారీ అయ్యాయి. పనిభారం అధికం కావడంతో ఆయన గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఈడీ అధికారులు మరోసారి సమన్లు పంపారు. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. వివిధ కారణాలు చూపి కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరయ్యారు. ఇచ్చిన నోటీసులకు కేజ్రీవాల్ స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ గత వారం ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా విచారించారు.
ఉద్దేశపూర్వకంగానే కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కాలేదు అని పేర్కొన్నారు. ఎల్లుండి వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తూ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ ఆరోసారి సమన్లు నోటీసులు ఇచ్చింది. బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక ప్రకటన చేశారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్ టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యం వహిస్తారని చెప్పారు. ఇక ఆయన ఆధ్వర్యంలోనే భారత జట్టు బరిలోకి దిగుతుంది అని వెల్లడించారు. ఈసారి టీమిండియా ఖచ్చితంగా ప్రపంచ కప్ సాధిస్తుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2023 వన్డే ప్రపంచ కప్ లో 10 విజయాలు సాధించింది అన్నారు. టీమిండియా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో ఓడినప్పటికీ చాలా హృదయాలు గెలుచుకుంది అన్నారు. 2024లో జరగబోయే T20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీగా వ్యవహరిస్తారు. ఆయన సారథ్యంలో భారత జెండా రెపరెపలాడుతుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్లో USA, వెస్టిండీస్ ఇరు దేశాలు సంయుక్తంగా T20 ప్రపంచ కప్ టోర్నీని నిర్వహిస్తున్నాయి అన్నారు.